హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటొచ్చేసి ఈ డైట్ ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా! ఏ ఒక్ ఇంతమందిలో ఒక్కరు ఫాలో అయినా గానీ నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నాకంటూ ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నాలా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వీడియోస్ చేస్తున్నానండి. చాలా రోజులవుతుంది ఈ వీడియోస్ పెట్టి. సో, అందుకే ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావాలనిపించింది. చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని ఎవరైనా ఈ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా ఫాలో అవ్వాలనుకుంటున్నాం అక్క అనుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ఆన్‌లైన్ చూసే ఉంటారు కదండీ! ఎంత మంచిగా చేసినా గానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ మనకి తెలిసి తెలియక చేసేస్తాము. అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఈరోజు రెక్టిఫై చేసుకుందామండి. ఒకటొచ్చేసి టైం అని షార్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేశాను. టైం ఒకటి, క్వాంటిటీ ఒకటి, స్లీప్ ఒకటి, వాటర్ ఒకటి ఇవి కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలండి. ఈ డైట్‌లో కాదు ఏ డైట్‌లోనైనా కన్సిస్టెన్సీ ఉండాలని ముందు వీడియోస్‌లో నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను. సో, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఒకటొచ్చేసి మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళమండి. అందరం అన్నీ అఫోర్డ్ చేయాలంటే చేయలేము. నేను మీలాంటి మధ్య తరగతి అమ్మాయినే. సో, నేను హ్యాపీగా తక్కువ బడ్జెట్‌లో మనకి తగిన బడ్జెట్‌లో నేను ఇంట్లో ఉండి తగ్గాను. నాలాంటి వాళ్ళు చాలామంది నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఉండుంటారండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉండే తగ్గొచ్చు. ఎలాంటి పెద్ద పెద్ద ఐటెమ్స్ జోలికెళ్ళి, జిమ్‌లకెళ్ళి, అక్కడికెళ్ళి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కాపోతే మనల్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకొని, మంచిగా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటదండి. సో, మీరు ట్రై చేయండి. నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను డైట్‌లో ఉన్నాను. ఇంకో 10 డేస్ అయితే 1 మంత్ కంప్లీట్ అయిపోద్దండి. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్‌తో ఉన్నాను. నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ముందు ముందు నా వీడియోస్ రూపంలో మీకు రిలీజ్ చేస్తాను నా వెయిట్. సో, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసినవి నాకు షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్‌తోటి నేను షేర్ చేసుకుంటాను. మనతో పాటు ఇంకెవరైనా ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అంతేనండి. సో, నేను టైం అని చెప్పాను గదండీ! టైం కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. టైం మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల మనకేమవుతుందంటే ఇప్పుడు 1 మంత్‌లో జరగాల్సింది 1 ½ మంత్ నుంచి 2 మంత్స్ వరకు వెళ్ళిపోతది టైం మెయింటైన్ చేసుకోకపోతే. రిజల్టు మనకి కంప్లీట్‌గా ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. 7 డేస్ ఒకటే రిజల్ట్ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తుందని, ఏం జరుగుతుంది, ఎందుకు తగ్గట్లేదని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. సో, అలాంటివి మీరు చెయ్యొద్దనే నేను వీడియో చేస్తున్నానండి. మనం టైమే కదా అని ఈజీగా తీసేసుకుంటాం గానీ, దానివల్ల మన టైం ఎంత తినేస్తదో మీకు తెలీదు తెలుసా? టైమే కదా! ఒక 1 అవరే కదా అనుకుంటాం. ఆ 1 అవర్ వల్ల మనం ఆ డే మొత్తం చేసిందల్లా వేస్ట్ అయిపోద్ది తెలుసా మీకది? సో, టైమ్‌ని అంత ఈజీగా తీసేయకండి. మనం టైం మెయింటైన్ చేసుకోవాలి. ఇంత కష్టపడుతున్నాం దేనికోసము? ఇప్పుడు ఇంత కష్టపడి డైట్ జేస్తున్నామా? ఈ డైట్ వల్ల లేట్ అయిపోతది. మనము టైమింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎంత నష్టపోతామో తెలుసా? మన టైం వేస్ట్ అవుతది. మనీ వేస్ట్ అవుతది. మన ఎనర్జీ వేస్ట్ అవుతది. మన సహనానికి గూడా వచ్చేసరికి ఏంటి తగ్గట్లేదన్న ఫీలింగ్ వచ్చేస్తది. అలాంటి ఫీలింగ్స్ రాకుండా ఉండాలి అంటే టైం మెయింటైన్ చేసి ఆ టైంకి ఫుడ్ కంప్లీట్ చేసుకోవాలండి కంపల్సరీ. ఇప్పుడు 8-9:30 అనుకున్నాం కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీ మీరు 6:100 అయినా 100 అయినా గానీ ఆ టైంలో కంప్లీట్ చెయ్యాలండి. వేరే ఏదైనా పనుంటే ఆ పని ఆపుకొనైనా ముందు కంప్లీట్‌గా ఫస్ట్ ఈ స్టెప్ కంప్లీట్ జేసుకోవాలండి. తర్వాతొచ్చేసి 12-1 అని చెప్పాను గదా! కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళకి ఇబ్బందవుతూ ఉంటుంది. వాళ్ళైతే 1:15 వరకు వెళ్ళొచ్చు. అంతేగాని అంతకు మించి ఎక్కువ వెళ్తానంటే అవ్వదండి. ఇప్పుడు మనము ఫుడ్ తీసుకున్నామంటే, ఆ ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ అవ్వాలి. డైజెషన్ అయిపోయిన తర్వాత మన బాడీ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని కరిగించాలంటే దానికి టైం ఇవ్వాలి కదండీ! మనం టైం ఇస్తేనే కదా! మెయింటైన్ చేసుకుంటేనే కదా! ఆ గ్యాప్‌లో మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతది. సో, మనం టైంకి మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్ అనేది. కంపల్సరీ టైమింగు ఏ టైంకి ఏదనేది ఫినిష్ చేసుకోవాలండి. 6-7 ఈవినింగ్ మీరు టిఫిన్ చేస్తారా? రొట్టె కొంతమంది జొన్న రొట్టె తినేవాళ్ళున్నారు. కొంతమంది చపాతీ తినేవాళ్ళున్నారు. నాలాగా సలాడ్స్ తినేవాళ్ళున్నారు. జ్యూస్ తాగేవాళ్ళున్నారు. ఎవరైనా 6-7 లోపు కంప్లీట్ జేసుకోండి. మంచి అంటే మంచి రిజల్ట్స్ మీరు తీసుకుంటారు.
టైం ఎంత మంచిగా మెయింటైన్ చేస్తారో వెయిట్ అంత మంచిగా తగ్గుతారు. ఎందుకంటే ఇది కన్ఫర్మ్‌గా చెప్తా. అంటే నా విషయంలో నాకు టైం మెయింటైన్ చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్ కనిపించింది. మీకు గూడా కనిపిస్తది. ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు మెయింటైన్ చేయకపోయినా మీకు అనిపించిందంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరేనా? నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ. ఇది మిస్టేక్ నా ఫ్రెండ్ మేము ఫాలో అవుతున్న డైట్‌లో మేము వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని నా ఫ్రెండ్ కూడా ఈ మిస్టేక్ చేస్తుంది. దానికి పదే పదే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో, నా ఫ్రెండ్ చేసిన మిస్టేక్ మీలో ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్‌గా చేస్తారని నాకు అనిపించింది. అందుకే నేను ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నేను షార్ట్ వీడియోస్‌లో కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాంటిటీ. టైం ఎంత ఇంపార్టెంటో క్వాంటిటీ కూడా అంతే ఇంపార్టెంట్. పక్కా మనం బౌల్ మెయింటైన్ చేసుకోవాలి. ఏ రోజు ఎంత తింటున్నామో ఎలా తెలుస్తుంది మనకి? ఈరోజు ఇంత పెట్టుకున్నాము, రేపు ఇంత అయిపోద్ది, రేపు ఇంత అయిపోద్ది. ఎలా? దానికంటూ మనం ఒక ఇది ఉండొద్దా క్యాలిక్యులేషన్? ఇప్పుడు ఒక సమ్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా స్టెప్ బై స్టెప్ చేస్తేనే కదా మనం లాస్ట్కి వచ్చేసరికి రిజల్ట్ వస్తుంది. మనం అవేవి చేయకుండా మనము ఈ ఒక ఇదిలో వెళ్ళిపోతే ఎలా చేయగలుగుతాం? చేయలేము కదా. సో ఇది కూడా అలాగే దీనికంటూ ఒక క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవాలండి. అంటే క్వాంటిటీ అంత ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటేనండి మన ఈ జర్నీలో. ఏది తగ్గించినా మనకి ఏదో ఒకటి దాని వెనకాల ఉన్న లెస్ మనకు కనిపిస్తుంది. సో ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఏం చెప్తున్నానంటే క్వాంటిటీ బౌల్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఈరోజు ఇంత రైస్ తిని రేపు ఇంత రైస్ కప్పు బౌల్ మెయింటైన్ చేసుకుంటున్నా కానీ మీరు వెయిట్ తగ్గరు, కన్ఫామ్గా తగ్గరు. ఎందుకంటే నేను ఈ మిస్టేక్ నేను చేశాను. సో అందుకనే మీకు చెప్తున్నాను. ఈరోజు బౌల్ తిన్నామంటే రేపు కూడా ఆ బౌల్కి తగ్గట్టే రైస్ తీసుకోండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈరోజు ఇంత తిని రేపు ఇంత తింటాను, లేదు ఈరోజు ఇంత తిని రేపు ఇంత తిన్నా కానీ తర్వాత రోజు మళ్ళీ మీరు తింటారు చూడు, ఆ రోజు వెయిట్ తగ్గదు. కంపల్సరీ చూడండి. ఇట్లా తింటే మనం ఇంకెప్పటికి తగ్గుతాము, తర్వాత డైట్ మానేసిన తర్వాత ఇట్లా అట్లా ఇట్లా అయిపోదా అంటే ఇప్పుడు మనం ప్రాసెస్లో ఉన్నాం. ప్రాసెస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఫాలో అవుతేనే కదా మనకు రిజల్ట్ కనబడుతుంది. ప్రాసెస్లో ఉన్నప్పుడు కొంచెం రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కొంచెం ఏది చేసినా అటు ఇటుగా పర్వాలేదు. ప్రాసెస్లోనే పునాదిలోనే మనం అటు ఇటు చేసేస్తానంటే ఎలా నిలబడగలుగుతాను చెప్పండి. సో అది ఆ మిస్టేక్ చేయకండి. క్వాంటిటీ కంపల్సరీ ఇంపార్టెంట్. బౌల్ పెట్టుకోండి. రైస్ బౌల్ పెట్టుకున్నారా, ఆ రైస్ బౌల్తోటే బౌల్ పెట్టేసుకున్న తర్వాత ఆ బౌల్లోనే కర్రీ పెట్టుకోండి. కర్రీ ఎందుకు చెప్తున్నానంటే మనకి స్టమక్ ఫుల్ అయిపోద్దండి. ఆకలి అనేది మనకి రాదు ఈవినింగ్ వరకు. నిజం చెప్తున్నాను. బటర్ మిల్క్ పెట్టుకోండి, లేదా ఇంత పెరుగు పెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో లాంగ్ వీడియోలో మెన్షన్ చేశాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్వాంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చెప్తున్నాను, కీరా క్యారెట్ కూడా మెయింటైన్ చేసుకోండి. అవి తినడం వల్ల మనము అవి తిని రైస్లోకి వెళ్ళినప్పుడు స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది, త్వరగా ఆకలేదు. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, కానీ పక్కా మెయింటైన్ చేయాలండి. చెయ్యకపోతే మనకు అంత బెస్ట్ రిజల్ట్ కనిపించదు. మనం ఇవన్నీ మెయింటైన్ చేయకుండా ఏదో చేస్తున్నాం కదా అంటే వెయిట్ అయితే తగ్గదు. తగ్గుతుంది కానీ గ్రామ్స్లో తగ్గుతుంది. అది మనకి అంత ఇదిగా కనిపించదు. సో పర్ఫెక్ట్గా చెయ్యండి, పర్ఫెక్ట్గా తగ్గుతారు. నేను తగ్గాను, మీరు తగ్గుతారు. ఇప్పుడు ఇండియాలో ఒబేసిటీ ఘోరం అంటే ఘోరంగా పెరిగిపోతుందండి. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను. నాలా మీలో ఒక్కళ్ళైనా, ఈ ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా రియలైజ్ అవుతారు. మీ నుంచి ఇంకొకళ్ళైనా రియలైజ్ అవుతారు. సో అందుకనే చెప్తున్నాను, హెల్తీగా మెయింటైన్ అవ్వండి. మనది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించింది అయితేనండి. ఓ అది ఇది అనే మోయలేనంత ఇవైన ఐటమ్స్ ఏమీ లేవు. ఇంట్లో ఉండే హ్యాపీగా నేను మీలా మిడిల్ క్లాస్ అమ్మాయినే కాబట్టి నాకు మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి, నేను హౌస్ వైఫ్‌ని కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఎక్కడికెళ్ళాలన్నా ఎళ్ళలేము. సో మనకు అందుబాటులో ఉన్నాయే నేను చెప్పాను. అవే ట్రై చేయండి. పక్కా తగ్గుతామండి. జిమ్‌కెళ్ళాల్సిన అవసరం గూడా లేదు. సో పర్ఫెక్ట్‌గా మనం మెయింటైన్ అయినప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ మనకొస్తదండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్‌తో నేనైతే హ్యాపీగా ఉన్నాను. ముందు వీడియోస్‌కి, ఈ వీడియోస్‌కి మీకు వేరియేషన్ తెలుస్తుందో లేదో తెలీదు గానీ, నాకైతే మంచి రిజల్ట్ కనిపించిందండి. ముందు ముందు వీడియోస్‌లో మీకు షేర్ చేస్తానని చెప్పాను గదా. సో హ్యాపీగా మెయింటైన్ చేసుకోండి. మంచి స్లీప్ ఉండాలండి. కంపల్సరీ 8 అవర్స్ కాకపోయినా 7 అవర్స్ అయినా స్లీప్ ఉండాలి. వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. వాటర్ తీసుకోకపోతే మనకి ఫ్యాట్ అనేది కరగదు. సో వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరినేషన్ ఎక్కువ అనడం వల్ల ఫ్యాట్ అనేది తొందరగా కరుగుతుంది. సో మంచి రిజల్ట్ ఉంటుంది. జెన్యూన్‌గా చెప్తున్నాను, కన్ఫామ్‌గా తగ్గుతామండి. ప్లీజ్ ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానో ట్రై చేసి చూడండి. ఇంకేమన్నా ఇబ్బంది అనిపించినా, ఏమున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.